అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. గడిచిన 10 ఏళ్లు ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు కూడా పండుగలా జరుపుకున్న ఇంకా నామినేటెడ్ పోస్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వాస్తవానికి అధికారంలోకి వచ్చి ఏడాదిలోపే పదవులు ఇచ్చి ఉంటే ఇప్పటికే నాయకులు పదవుల్లో సగం కాలం గడిచిపోయేది. కొత్త వారిని కూడా తిరిగే అవకాశం వచ్చేది. జిల్లాలో 3 మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో నియమిత పదవుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దేవాలయ మార్కెట్ కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు పలు నియోజకవర్గాల్లో పలు నియామక పదవుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కొండంత ఆశగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్గం నుంచి రాయల్ నాగేశ్వరరావుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి లభించగా, మంత్రి పొంగులేటి వర్గీయుడు మువ్వ విజయబాబుకు నీటిపారుదల సంస్థ చైర్మన్ పదవి లభించింది. భట్టి వర్గానికి చెందిన వైరా నేత నాయుడు సత్యనారాయణ కూడా రాష్ట్ర హస్తకళా సంస్థ చైర్మన్ పదవి లభించింది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదం వీరేకు రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ పదవులు లభించాయి. ఇక మంత్రి తుమ్మల వర్గానికి, రేణుకా చౌదరి వర్గానికి అవకాశాలు లభించలేదు. దఫా చైర్మన్ పదవుల్లో అవకాశాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. భట్టి, పొంగులేటి వర్గీయులు అదనపు పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించిన దక్కని ఔత్సాహికులు కూడా పదవుల రేసులో ఉన్నారు. ఏడాది కాలంగా ప్రయత్నాలు చేసి పూర్తిగా అలసిపోతూనే ఉన్నారు. ఖమ్మం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సుడాతో పాటు దేవాలయ మార్కెటింగ్ కమిటీలు కూడా పాలకవర్గాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని మార్కెట్ కమిటీలు మాత్రమే నియామకాలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 8 మార్కెట్ కమిటీలు ఉండగా సత్తుపల్లి, కల్లూరు, మద్దులపల్లి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీలకు నియామకాలు పూర్తయ్యాయి. ఖమ్మం, వైరా, ఏన్కూర్, మదిర మార్కెట్ కమిటీలకు ఇంకా నియామకాలు పూర్తిగా జరగలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 మార్కెట్ కమిటీలు ఉండగా ఇల్లందు, భద్రాచలం, దమ్మపేట మార్కెట్ కమిటీలకు నియామకాలు జరిగాయి. ఇంకా కొత్తగూడెం, చెర్ల, బుర్గంపాడు మార్కెట్ కమిటీలకు ఇంకా నియామకాలు జరగలేదు. ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 600 పైగా వివిధ దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వం 6A కింద 11 ఆలయాలు, 6B కింద 38 ఆలయాలు, 6C కింద 42 ఆలయాలు కమిటీలను ప్రభుత్వం నియమిస్తుంది. మిగిలిన చిన్న చితిక కమిటీలను గ్రామస్తులకు, భక్తులు కమిటీలు వేసుకొని దేవాదాయ శాఖకు పంపిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వం నియమించే కమిటీలకు ఏదైనా ఒక కమిటీ కూడా వేయలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రంథాలయ సంస్థ కమిటీలు, రాష్ట్ర స్థాయిలో మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా, పాలకవర్గాల సభ్యులు పదవులను కూడా పలువురు ఆశిస్తున్నారు. ఆర్టీసీ రవాణా శాఖకు సంబంధించి కమిటీ పదవులపై కూడా కొందరు గురిపెట్టున్నారు. సో నామినేటెడ్ పదవులన్నీ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు సిఫార్సులతోనే భర్తీ చేస్తారు. అయితే పోటీ అధికంగా ఉండడంతో ప్రజాప్రతినిధులు తేల్చుకోలేకపోతున్నారు. దీనికి తోడు జిల్లాకు చెందిన 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పదవులు నియామకంపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో కూడా కొంత సమస్యగా మారిందని చెప్పుకోవాలి. 3 మధ్య సమన్వయం లేకపోవడం, 2 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఇందుకు చొరవ తీసుకోకపోవడంతో ఆశావాహులకు శాపంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే పదవులు కొన్ని ఉండగా, కొన్ని పదవులు 3 మంత్రులు సమన్వయం కమిటీలతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మం డీసీసీబీలో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పదవుల నియామకం కూడా 3 మంత్రుల మధ్య సమన్వయం లేకనే వాయిదా పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు. అధిష్టానం పట్టించుకోక, జిల్లా నేతలు కనికరించగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండో ఏడాది కూడా పదవులు అందవేమోనని ముఖ్య నాయకులు కూడా ఆవేదన పడుతున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.